హాయ్, బిజినెస్లో డేటా మెయింటెనెన్స్ కష్టంగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఇష్యూస్, స్కేలింగ్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో వీటికి ఉన్న ఓన్లీ సొల్యూషన్ స్నోఫ్లేక్. ఈ రోజు వీడియోలో మనం ట్రెడిషనల్ డేటాబేస్ నుంచి స్నోఫ్లేక్కి ఎలా మైగ్రేట్ అవ్వాలనే చూద్దాం. ట్యూటోరియల్స్ కాకుండా ఫుల్ అండ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా పేజ్ ఇస్తే ఫ్రీ డెమోన్స్ట్రేషన్ కూడా ఇస్తారు. ఇక స్టార్ట్ చేద్దామా? అసలు స్నోఫ్లేక్ అంటే ఏంటి? స్నోఫ్లేక్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ డేటా వేరింగ్ ప్లాట్ఫామ్. ఇది అమెజాన్, AWS, మైక్రోసాఫ్ట్ అజూర్ మీద వర్క్ చేస్తుంది. మరి SQL డేటాబేస్ లాగా ఉంటుందా అంటే లేదు. ఇది చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ వస్తుంది. దీంట్లో కీ పాయింట్స్ ఏంటంటే ఇది క్లౌడ్ నేటివ్, సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ ఉంది, పేపర్ యూస్ మోడల్, స్ట్రక్చర్, సెమీ స్ట్రక్చర్ డేటాని హ్యాండిల్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డేటా లిస్ట్కి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఈకామర్స్ డేటాని హ్యాండిల్ చేయమంటే ట్రెడిషనల్ డేటాబేస్ యూజ్ చేసైతే పర్ఫార్మెన్స్ స్లోగా ఉంటుంది. అదే స్నోఫ్లేక్ అయితే ఫాస్ట్గా ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు ట్రెడిషనల్ డేటాబేస్ లిమిటేషన్స్ చెప్తా. ట్రెడిషనల్ డేటాబేసెస్ లో మనకు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. స్కేలింగ్, పర్ఫార్మెన్స్, మెయింటెనెన్స్ ఎక్సెట్రా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వెర్టికల్ స్కేలింగ్ లిమిటేషన్, హై స్టోరేజ్ కాస్ట్, ఇండెక్సింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్, బ్యాకప్ అండ్ రికవరీ మాన్యువల్ ప్రాసెస్ లో ఉంటాయి. ఇప్పుడు స్నోఫ్లేక్ ఎందుకు మైగ్రేట్ అవ్వాలని చూద్దాం. చాలా ఫాస్ట్గా పెరుగుతున్న డిజిటల్ డేటా అనాలిసిస్ కి టైం తక్కువగా అవ్వాలంటే స్నోఫ్లేక్ మైగ్రేట్ అవ్వడం రైట్ డెసిషన్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఆటో స్కేలింగ్ అండ్ నో నీడ్ టు మేనేజ్ హార్డ్వేర్. ఇట్ సపోజ్ రియల్ టైమ్ అనలిటిక్స్ అండ్ బిల్ట్ ఇన్ సెక్యూరిటీ కూడా ఉంది. సపోజ్ ఒక హాస్పిటల్లో పేషెంట్ రికార్డ్స్ అనాలిసిస్ చేయాలంటే స్నోఫ్లేక్ లో సెక్యూర్ గా ఫాస్ట్ గా డేటాను యాక్సెస్ చేయొచ్చు. ఈ మైగ్రేషన్ ప్రాసెస్ లో 4 phases ఉంటాయి: అసెస్మెంట్ అండ్ ప్లానింగ్, డేటా ఎక్స్ట్రాక్షన్, డేటా లోడింగ్ ఇంటూ స్నోఫ్లేక్, వాలిడేషన్ అండ్ ఆప్టిమైజేషన్. ఇందులో ఫస్ట్ ఫేజ్ చూద్దాం, అసెస్మెంట్ అండ్ ప్లానింగ్. మైగ్రేట్ చేయాలంటే ప్లాన్ చేసుకోవాలి. ఏం మైగ్రేట్ చేస్తాం, ఈటెల్ జాబ్ ఉందా లేదా, డేటా సైజ్ ఏంటి అనేది. ఇందులో కొన్ని చెక్ లిస్ట్ కూడా ఉన్నాయి. కరెంట్ డేటాబేస్ టైప్ ఏంటనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సైజ్ ఆఫ్ డేటా, స్టోర్ ప్రొసెసర్స్ ఆఫ్ ఫంక్షన్స్, డిపెండెన్సీస్ ఇవన్నీ చూసుకోవాలి. మైగ్రేషన్ లో రిస్క్ తగ్గించాలంటే ప్రాపర్ అసెస్మెంట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫేజ్ 2, డేటా ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ ట్రెడిషనల్ డేటాబేస్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డేటాబేస్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. డేటాని CSV, JSON, AVRO ఫార్మాట్ లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. టూల్స్ ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయడానికి SQL queries యూజ్ చేస్తాం. థర్డ్ పార్టీ టూల్స్ లైక్ Firebase, Stitch, డీటెయిల్ టూల్స్ లైక్ Talent, Informatica యూజ్ చేస్తాం. రీటైల్ కంపెనీలు ఎంటర్ప్రైజ్ స్టోర్స్ డేటాని MySQL నుంచి ఎక్స్పోర్ట్ చేసి స్టేజింగ్ ఏరియాలో పెట్టడం అన్నమాట. నెక్స్ట్ ఫేజ్ 3, డేటా లోడింగ్ ఇంటూ స్నోఫ్లేక్. స్నోఫ్లేక్ లో కాపీ ఇంటూ కమాండ్ యూజ్ చేసి డేటాని లోడ్ చేయొచ్చు. దీన్ని స్టెప్ బై స్టెప్ గా చెప్పాలంటే ఫస్ట్ స్నోఫ్లేక్ స్టేజింగ్ టేబుల్ ని క్రియేట్ చేయాలి. తర్వాత స్నోఫ్లేక్ స్టేజ్ లోకి అప్లోడ్ చేయాలి. తర్వాత ఇంజెక్షన్ కి కాపీ ఇంటూ కమాండ్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం క్వైరీ చూద్దాం. కాపీ ఇంటూ కమాండ్ తో టేబుల్ క్రియేట్ చేస్తాం. ఫ్రమ్ కమాండ్ యూజ్ చేసి మనం స్టోరేజ్ లొకేషన్ మెన్షన్ చేస్తాం. ఫైల్ ఫార్మాట్ లో అది ఏ ఫైల్ అనేది మెన్షన్ చేస్తాం. బిగ్ ఫైల్స్ ని కంప్రెస్ చేసి అప్లోడ్ చేయడానికి ఇది బెస్ట్ ప్రాక్టీస్. నెక్స్ట్ ఫేజ్ 4, డేటా వాలిడేషన్ అండ్ ఆప్టిమైజేషన్. డేటా లోడ్ అయింది కానీ యాక్యురేట్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. డూప్లికేట్ డేటా ఉన్నాయా, నల్ వాల్యూస్ ఉన్నాయా అనేది వాలిడేషన్ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫేజ్ లో మనం కొన్ని చెక్ చేసుకోవాలి. ఎలాంటి అంటే రో కౌంట్ వాలిడేషన్, రాండమ్ రో కంపారిజన్, నల్ అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ చెక్ చేయడం, అప్లై క్లస్టరింగ్ కీస్ ఫర్ పర్ఫార్మెన్స్. క్వైరీ స్పీడ్ ఇంప్రూవ్ చేయాలంటే క్లస్టరింగ్ అండ్ మానిటరింగ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ స్నోఫ్లేక్ ఫీచర్ పోస్ట్ మైగ్రేషన్. మైగ్రేషన్ అయిపోయాక స్నోఫ్లేక్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ డేటా షేరింగ్, జీరో కాపీ క్లో అండ్ టైం ట్రావెల్ ఫీచర్ ఎక్సెట్రా. టైం ట్రావెల్ యూజ్ చేసి ప్రీవియస్ వర్షన్ డేటాని రిట్రీవ్ చేయాలి. స్టోరేజ్ కాస్ట్ లేకుండా డేటాబేస్ ని ఈజీగా ప్రొవైడ్ చేయొచ్చు. ఫ్రమ్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ డేటాని ఈజీగా షేర్ చేయొచ్చు. అవాయిడ్ చేయాల్సిన కొన్ని కామన్ మిస్టేక్స్ ఏంటంటే అసెస్మెంట్ చేయకుండా ఉండడం, ఇంప్రాపర్ డేటా టైప్ మ్యాపింగ్ అండ్ స్కిప్పింగ్ వాలిడేషన్. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే స్నోఫ్లేక్ మైగ్రేషన్ అంటే కాంప్లెక్సిటీ ఉంటుంది, కానీ రైట్ ప్లాన్ తో ఈజీగా మైగ్రేట్ చేయొచ్చు. కావాలంటే స్నోఫ్లేక్ వెబ్సైట్ లో ఫ్రీ టైం ఉంటుంది, ఏమని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.